హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన నిరుద్యోగ యువత ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌ని వదులుకోకండి. ఆల్రెడీ ఈ వీడియో చేశాను. కానీ మళ్ళీ రిమైండ్ చేస్తూ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నేను మీకు ఏ విధంగా అయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి చెప్తున్నానో, వీలైతే మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి చెప్పడానికి ట్రై చేయండి. ఎందుకంటే మేము చెప్పే ప్రతి నోటిఫికేషన్‌కి కూడా ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ఆ ఎక్స్‌పైరీ డేట్ తర్వాత మీరు ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినా గూడా యూజ్ ఉండదు. సో, కాబట్టి వీలైనంత వరకి వీడియోస్‌ని షేర్ చేయండి. వీలైతే లైక్ చేయండి. ఎందుకంటే మాది ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్ కాదు. మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు జాబ్స్ అకాడమీ నుంచి అవైలబుల్‌గా ఉంటుంది. మీకు ఏ టైంలో ఏ డౌట్ ఉన్నా గూడా మీరు జాబ్స్ అకాడమీని అడగొచ్చు. డిస్క్రిప్షన్‌లో నోటిఫికేషన్‌కి సంబంధించిన పీడీఎఫ్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్‌లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలను రిక్రూట్ చేస్తున్నారు. 10వ తరగతి అర్హత ఉంటే సరిపోతది. 45,000 వరకు సాలరీ అని వస్తుంది. 1, 2 రోజులలో ఉద్యోగంలో ఉంటారు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది కరెక్ట్‌గా తెలిస్తే మీకు సగం జాబ్ అనేది వచ్చినట్లే. సో, ఈ నోటిఫికేషన్ సంబంధించి ఈ పర్టిక్యులర్ వీడియోలో ప్రతి డీటెయిల్ అనేది మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. వీలైతే ఒక చిన్న లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్‌గా ఉంటుంది. సో, ఏవేవో మనం వాట్సాప్ గ్రూప్‌లలో వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకుంటాము. ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కూడా వాట్సాప్ స్టేటస్‌గా పెట్టి చూడండి. మీకు మంచి రెస్పాన్స్ ఉంటుంది. మంచి రెస్పెక్ట్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు కెరియర్ గైడెన్స్ అనేది ఎవ్వరు ఇవ్వకపోతే జాబ్స్ అకాడమీ నుంచి ఫ్రీగా కెరియర్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్‌ని కూడా జాయిన్ చేయండి. అక్కడ మీకేమైనా డౌట్ ఉంటే డైరెక్ట్‌గా నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్‌కి అప్లికేషన్ చేయడానికి కేవలం 1 వీక్ మాత్రమే టైం ఉంది. మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసరికి నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఖడ్క్‌వాసాల, పూణే 411023 నుంచి రావడం జరిగింది. సో, ఈ రిక్రూట్మెంట్‌లో మనకు దాదాపుగా 14 రకాల ఉద్యోగాలను రిక్రూట్ చేస్తున్నారు. 198 వేకెన్సీస్ ఉన్నాయండి. ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి, అది డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి ఇన్ని రకాల ఉద్యోగాలు మనం చూడడం చాలా రేర్‌గా ఉంటుంది. అలాంటిది 151 ఎంటీఎస్ ఉద్యోగాలనే రిక్రూట్ చేస్తున్నారంటే ఇది భారీ నోటిఫికేషన్ అండి. సో, అన్రిజర్వ్‌లో 78 ఉన్నాయి. ఓబీసీలో 52 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్‌లో 15 ఉన్నాయి. ఎస్సీలో 1, ఎస్టీలో 5 ఉన్నాయి. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్నారు. వీటికి అప్లికేషన్ చేయడానికి 18-25 సంవత్సరాల ఏజ్ ఉన్న అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్. ఓకేనా? 28 వరకున్న ఓబీసీ క్యాండిడేట్స్ ఎలిజిబుల్. 30 వరకున్న ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎలిజిబుల్. ఇంతకన్నా మంచి అవకాశం అయితే మీకు రాదు. కాబట్టి అప్లికేషన్ చేయండి. ఇది కూడా మన పక్క రాష్ట్రంలోనే ఉంది కాబట్టి, మహారాష్ట్రలోనే ఉంది కాబట్టి, మనం ఈజీగా దగ్గరున్న రాష్ట్రంలో జాబ్ చేయడానికి అవకాశం ఉంటది. ఒకవేళ మీరు ఇక్కడ ఇనిషియల్‌గా సెలెక్ట్ అయిన తర్వాత ట్రాన్స్‌ఫర్స్ ద్వారా గాని, డిప్యుటేషన్ బేసిస్‌లో గాని మన తెలుగు రాష్ట్రాల్లోకి మారొచ్చు. లోయర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, డ్రాగ్స్‌మెన్, సినిమా ప్రొజెక్షన్, కుక్కు, ఇలా మనకు దాదాపుగా 14 రకాల ఉద్యోగాలున్నాయి. ఈ 14 రకాల ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకిక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగానికైతే కేవలం 10థ్ క్లాస్ అర్హత సరిపోతుంది. ఎక్స్‌ట్రాగా మీకు ఏ క్వాలిఫికేషన్స్ అనేది అవసరం లేదు. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్‌కి మీరు అప్లికేషన్ చేయాలంటే ఆన్‌లైన్‌లోనే అప్లికేషన్ చేయాలి. నేను ఆల్రెడీ ఈ వీడియో చేశాను. మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఎన్‌డీఏ సీఐవి రిక్రూట్మెంట్ .gov.in అనే అఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్ళి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేయండి. ఆన్‌లైన్ అప్లికేషన్ చేయడానికి 16/2/2024 వరకి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సో, చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. బేసిక్‌గా ఈ సైట్‌లోకెళ్ళగానే మీరు కెరీర్ సెక్షన్‌లోకెళ్తే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకేనా? రిజిస్ట్రేషన్ అయిన వెంటనే అప్లికేషన్‌లోకెళ్ళాలి. అక్కడ బేసిక్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ మీ సర్టిఫికేట్స్ అనేవి ఎంటర్ చేసినట్లయితే మీరు అప్లికేషన్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ అప్లికేషన్ అనేది సక్సెస్ అవుతుంది. ఇక్కడ మీరు ఒక్క రూపాయి కూడా ఫీజ్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఫ్రీగా అప్లికేషన్ కాబట్టి ఫ్రీగానే చేయడానికైతే ట్రై చేయండి. ఎలాంటి అప్లికేషన్‌ని మీరు హార్డ్ కాపీ పంపించాల్సిన అవసరం కూడా లేదు. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే షార్ట్ లిస్ట్ చేస్తారండి. 10థ్ క్లాస్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా మీకు షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఒకటే డేలో ఎగ్జామినేషన్ ఉంటది. ఓకేనా? ఆ రోజు ఈవినింగ్ కల్లా మీకు రిజల్ట్స్ ఇస్తారు. డిఫెన్స్ మినిస్ట్రీలో 45,000తో మీరు సాలరీతో జాబ్ చేస్తున్నారంటేనే మీకు సొసైటీలో మంచి గౌరవం ఉంటుంది. సో, ఎవ్వరు వదులుకోవద్దు. ఒకవేళ మీరు ఇంతకుముందు అప్లికేషన్ చేస్తే మీరేమైనా ప్రాబ్లమ్ ఫేస్ చేశారా? కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియోని వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఒకవేళ 1000 లైక్స్ వరకు ఈ వీడియోకి వచ్చినట్లయితే
ఖచ్చితంగా ఆన్‌లైన్ అప్లికేషన్ వీడియో అనేది చేస్తాను. ఆన్‌లైన్ అప్లికేషన్ వీడియో కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా యెస్ అని కామెంట్ చేయండి. సో దట్ మీకు జాబ్ వచ్చేంత వరకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా విజన్ మీకు జాబ్స్ అకాడమీ నుంచి హెల్ప్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. ఫాలో చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోవడం కాదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయండి. ఏవేవో సొల్లు వీడియోస్‌లను ఫాలో అవ్వడం కన్నా ఎడ్యుకేషన్ రిలేటెడ్ వాటిని ఫాలో అవ్వండి. లైఫ్‌లో సెట్ అవ్వండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.